గోవింద ప్రణయ కలహ షటు గోవింద పుష్పయాగయుగ గోవింద పుణ్య ప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవింద ఊహాతీత గోవింద दीपे भरतवर्षे भरतखंडे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य नैऋते प्रदेशे कृष्णाकावेर्योः मध्य प्रदेशे मध्ये श्री शोभक्रतो नाम संवत्सरे उत्तरायणवासरस्तु भृगुवासरयुक्तायां शुभ नक्षत्र शुभ योग शुभ करण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्रीमान् श्रीमदः पात्त द्रुतक्षय द्वारा श्री परमेश्वर परमेश्वरी प्रीत्यर्थं यजमानस्य जानपाटी वंशोद्भवस्य गोत्र मरीच महर्षि गोत्रोद्भवस्य हरनाथ नामधेयस्य तस्या धर्मकान्तायाः सुगुणम्मा नाम्न्यः अस्य कुमारस्य विश्वनाथ नामधेयस्य तस्या धर्मकान्तायाः सौजन्या नाम्न्यः अस्य कुमारस्य तस्य सह कुटुम्बस्य शीघ्रमेव सन्तान सौभाग्य शुभ फलाव्याप्त्यर्थं यजमानस्य सह कुटुम्बानां अभिवृद्धि अर्थं धर्म अर्थ काम्य मोक्षिताः तेषाम् अत्यंत आनुकूल्यता शुभफल व्याप्त्यर्थं मम गृहे अलक्ष्मी इतरेतर द्वारा अखंड धनलक्ष्मी धान्यलक्ष्मी सहित्यादि अष्टलक्ष्मी परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं मम शीघ्रमेव सत् संतान सौभाग्य शुभफल व्याप्त्यर्थं मम सकल आयुष्य आरोग्यता सिद्ध्यर्थं भूदेवी श्रीदेवी समेत नारसिंह स्वामिनः दिव्य कल्याण महोत्सवांग कर्मणि सकल कार्याणि निर्विघ्नता महागणपति परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं गृह भूभाण्ड भाजन आत्मा द्रव्य स्थल शरीर्याः वाचन आचरिष्ये नमः तदंग भूदेवी श्रीदेवी समेत नारसिंह स्वामिनः पाणिग्रहण पूजांच आचरिष्ये नमः नमस्कार ओम इति संकल्प्य शांतिरस्तु पुष्टिरस्तु धनधान्याभिवृद्धिरस्तु ग्लास కలశోదకైనా నీళ్లు తీసుకుంటారు శేఖర ఉన్నాయా ఇక్కడ బిజ్జలు ఉన్నాయా
తదంగ కలశ ఆరాధనం కరిష్యే. 2 పుష్పాలు వేయండి. ఆ విడిపులు ఏమట్లా ఓం కలశముఖే విష్ణు కంఠే రుద్రశ అంగే సైత సర్వే కలశాం సమాశ్రితాః. చేది తమలపాకుతో నీళ్ళు అట్లా తిప్పండి అమ్మా. ఇది కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవం యజమానస్య ఆత్మానాంచ సంప్రోక్ష. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా శుచిః. నిర్విఘ్నతా సిద్ధ్యర్థం మహాగణపతి పూజార్చనం కరిష్యే. అక్షతలు తీసుకోండి. ఓం చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవము ఏ విధమైనటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా, ఎందుకంటే రోడ్లు లేకపోయినా శ్రమ కోర్చని కష్ట సుఖాలలో శ్రమలకు అనే సంకల్పం అనేది భగవత్ సంకల్పం అన్నమాట. మనం అనుకుంటే జరిగే పని కాదు, ఆయన అనుకుంటే అక్కడే జరుగుతుంది. కాబట్టి ఇన్ని కష్ట నష్టాలను వచ్చి ఇక్కడికి వచ్చేసి ఈ కళ్యాణం జరిపించాలనే సంకల్పం అయితే ఏదనుకున్నారో కూడా భగవత్ అనుగ్రహమే అన్నమాట. కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవ గణాధ్యక్ష బాలచంద్రో గజానన నామణికుడే సునియాదవే సంగ్రామే సర్వకార్యేషు విఘ్నత్రసనజాయతే ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. పూర్వేణమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఆ తమలపాకుతో నీళ్లు వేయండి. పాదయో పాద్యం హస్తయో అర్ఘ్యం సమర్పయామి. 3 అయినాక కళ్యాణం అయిన తర్వాత ముగ్గురిని పక్క పక్కనే పెడదాం కదా. అప్పుడు కాబట్టి ఎన్ని పూలు కావాలంటే అన్ని పూలు అలంకరణ చేస్తామయ్యా. 3 గంటలు అయితే పడతాయి. చూస్తామా. స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. మా గంధం వేయండి. గంధం ద్వారాందురాదర్శాం నిత్యపుష్టాం గరిష్ణేః ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీగంధం సమర్పయామి. పుండరీకాన్ని సముద్రస్య గృహాయనే అలంకరణార్థం హరిద్రాది కుంకుమచూర్ణం సమర్పయామి. పసుపు వేయండి. పుష్పమాలికాన్ సమర్పయామి. పుష్పైః పూజయామి. కుక్క పుష్పం వేయండమ్మా. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం కలికర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళపత్రం పుష్పమాలికాన్ సమర్పయామి. అథ ధూపం వనస్పతి భవే దివ్యే నానాగంధం ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష సూర్య భగవానుడు ఇక్కడ సాక్షాత్, ఎందుకంటే ప్రత్యక్ష దీపం ప్రపంచానికంతా వెలుగునిచ్చేటువంటి ఆయన సూర్య భగవానుడు. కాబట్టి ఆయనకు నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఆయన కూడా ఈరోజు మేఘాల కాటున, ఎందుకంటే ఎప్పుడో జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసంలో రావాల్సినటువంటి వర్షాలు వైశాఖ మాసంలోనే వస్తున్నాయి. ఎండలు తగ్గినాయి. చల్లటి ప్రశాంతమైనటువంటి వాతావరణము. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి నది పక్కన కొండ నది మధ్యలో మనం ఇక్కడ కళ్యాణం చేస్తున్నాము. చల్లటి వాతావరణము. దర్శయామి. ధూపదీపం నివేదనం సమర్పయామి. యాఫల నిర్యాం అఫలా పుష్పాయ శిష్ణేః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహసః. ఫలం మనోరథబలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాతస్మా శివం మే అతశాంతిం ప్రయస్య మే. నారికేల ఫల సమర్పయామి. కదలీఫలం సమర్పయామి.